అన్నగారికి ఒక పూలమాలతో సత్కరించవలసిందిగా అన్నది కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారి యొక్క తెలుపుకుంటూ ఆయనకి ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకము అందరూ తెలుపుతున్నారు కాబట్టి మన ఎమ్మెల్యే గారి తరఫున ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఆ యొక్క పాలాభిషేకంలో పాల్పంచుకొని అందరూ ఒకసారి మరియు అందరికీ ఈ యొక్క అభినందన సభకు ఇంకా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ అందరూ మహిళలు మరియు ఈ యొక్క మిగతా అంతా సిబ్బంది కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క సభ ఈ అభినందన సభకు ఇచ్చేసి అందరూ ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మన యొక్క 22 సంవత్సరాల చెప్పు కార్యక్రమానికి మనము పిలిచిన వెంటనే ఎవరు వినిపిస్తావు? ఇప్పుడు ఎవరైతే బెనిఫిట్ పొందారో ఫస్ట్ భాస్కర్ రెడ్డి అని చెప్పి సార్ అదే ఎఫ్ఓ మళ్ళీ ఇక్కడ రిక్వెస్ట్మెంట్ చేయడం జరిగింది సార్. అయినా ఇంకా 6 నెలలు ఉంది సార్. అట్లా ఇది మళ్ళీ 2 సంవత్సరాలు కూడా అయిపోయింది. 2 సంవత్సరాలు వచ్చింది. బాబా సాహెబ్ సార్ 1 నెల మాత్రమే లాస్ అయింది సార్. మిగతా 2 సంవత్సరాలు పూర్తి కాలం సేవలు చేయించుకోవడానికి ఖచ్చితంగా ఉన్నారు సార్. ఈ యొక్క కార్యక్రమానికి చేసి మన అందరి ఉన్నత కోసము ఏదో మన శ్రేయస్ కోసం కృషి చేస్తున్నటువంటి అన్నగారికి విద్యాలయాలు సత్కరిస్తున్న మన సిబ్బంది అందరికీ స్వాగతం. 2 సంవత్సరాల పరిపాలనలోనే మాకు మేలు చేస్తున్నారు సార్. మరి మేమందరం కూడా శిల్ప ఉద్యోగులు అందరం కూడా ఈ ప్రభుత్వానికి 100% కట్టుబడి ఉండి మా యొక్క సంక్షేమాన్ని మా యొక్క శ్రమను మేము ఫీల్డ్ స్థాయిలో పేద ప్రజలకు మా యొక్క శ్రమని గుర్తించి ప్రభుత్వం చేసేటువంటి మేలును ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా మేము చేరవేసేదానికి మేము మా భుజస్కంధాలపైన వేసుకుని ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేదానికి మేము శ్రాయశక్తుల నిద్ర లేకుండా కూడా కష్టపడేదానికి మేము ఉన్నాం సార్. మరి అందువల్ల మేము కష్టపడిన మా కష్టాన్ని మాత్రం మీరు గుర్తించి మరి మా మిత్రులు మరి తెలంగాణలో కూడా మనకు పే స్కేల్ అనేది అమలు చేసినారు సార్. ఈ పే స్కేల్ వల్ల మనకు ప్రభుత్వం మీద ఎక్కువ బడ్జెట్ కూడా పడదు సార్. అందువల్ల మాకు పే స్కేల్ ఎందుకు ఇవ్వమంటున్నామంటే అందరి ఉద్యోగుల వల్లే మాకు కూడా పిఆర్సీ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా పోయినసారి 23% మేము ఫిట్మెంట్ సాధించుకోవడానికి 4 సంవత్సరాలు మేము పోరాడినాం సార్. మరి 4 సంవత్సరాలు చేసినప్పటికీ కూడా మాకు 23% అనేది చివరిలో ఇవ్వడం జరిగింది సార్. అందువల్ల మీ యొక్క దయ వల్ల ఈ ప్రభుత్వం మా శిల్ప ఉద్యోగుల మీద దయ కలిసి మరి పే స్కేల్ ని మాకు అమలు చేసే విధంగా మీ యొక్క ప్రయత్నం మా గురించి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తూ ఉద్యోగులు ప్రభుత్వం చేసినటువంటి మేలును మరి ఒకసారి మళ్ళీ గౌరవ మరి శాసనసభ్యులు, గౌరవ మినిస్టర్లు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారికి కూడా మనం అభినందనలు తెలియజేయాలని చెప్పేసి నిర్ణయించి మరి ఇక్కడైతే మనం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఫస్ట్ కూడా మనం సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి స్టార్ట్ చేసాం సార్ స్టేట్లో కూడా. మరి అందులో నిన్న గౌరవ మినిస్టర్ గారిని కలిసాం. మీరు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఈరోజు మనం కలుస్తున్నాం సార్. ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఏమంటే మనకు శిల్ప సంస్థను తీసుకొచ్చినది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో. మరి ఆయన 2000 సంవత్సరంలో పేదరిక నిర్మూలన ఒక మహిళా సంఘాలతోనే సాధ్యమవుతుంది
జరుగుతుంది. మహిళా సంఘాలు ఉంటేనే సమాజంలో మహిళ అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుంది. కుటుంబంలో మహిళ తెలివి పెరిగితే కుటుంబం యొక్క అభివృద్ధి చెందుతుందని నమ్మి సార్ స్వయం సహాయక సంఘాలను తీసుకొని రావడం జరిగింది సార్. మరి అందులో భాగంగానే మమ్మల్ని 2016లో అందరికీ కూడా 42% ఫిట్మెంట్ ఇస్తే మాకు సార్ ఫిట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది సార్.